అందరికీ నమస్కారం. రమాస్ వైబ్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి ముఖ్య విషయం, మన చేతి వేళ్లతో ఆహారం తినడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి, అలాగే నేలపైన కూర్చొని తినడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి. అసలు తినడానికే టైం లేదు ముర్రో అంటే మీరు నేలపైన కూర్చోండి, చేతి వేళ్లతో తినండి అని చెప్తున్నారు అనుకుంటున్నారు కదా. కానీ మన పట్ల మనం కొంతవరకైనా మనం శ్రద్ధ వహించాలి కదా. తినడం అనేది ఒక యోగ ప్రక్రియ. అందులోనూ మన చేతులు అత్యంత విలువైన కర్మ అవయవాలు. ఆయుర్వేదం ప్రకారం మన చేతి వేళ్లలో పంచభూతాల నుండి ఉన్నాయన్నమాట. బొటన వేలు అగ్నిని సూచిస్తుంది, చూపుడు వేలు వాయువుని అంటే గాలిని సూచిస్తుంది, మధ్య వేలు ఆకాశం సూచిస్తుంది, అలాగే ఉంగరపు వేలు పృథ్వీ భూమిని సూచిస్తుంది, అలాగే చిటికెన వేలు నీటిని సూచిస్తుంది, జలతత్వాన్ని కూడుకొని ఉంటుంది. ఇలా మన 5 వేళ్లలో అగ్ని, వాయువు, ఆకాశం, భూమి, నీరు ఇమిడి ఉన్నాయి. మనం ఆ చేతులతో తినడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. ఎందుకంటే మన చేతుల్లో నార్మల్ ఫ్లోరా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మన అరచేతి వేళ్లపైన మాత్రమే ఉంటుంది. కానీ ఇది హానికరం కాదు, మనకి ఎటువంటి కీడు చేయదు. మనకి తినే సమయంలో మన చేతి వేళ్ళు ముద్ర రూపంలో ఉంచుతామన్నమాట. అలా యోగ ప్రక్రియ కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఆ వేళ్ళని ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది, రక్త ప్రసరణ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది చేతులతో తినడం వల్ల. అలాగే మనం తిన్న ఆహారం వేళ్ళ చివరి నుంచి తింటాం కాబట్టి మనం వేళ్ళ చివర్లకి శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులు కనెక్ట్ అయి ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది, మన చేతి వేళ్లలో ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఫలితంగా రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతూ ఉంటుందన్నమాట. అందులోనూ మనం చేతి స్పర్శతో తినడం వల్ల మైండ్ఫుల్ ఈటింగ్ అనేది మనకి అలవడుతుంది. మనం ఎంత తింటున్నాము, ఎంత తినము, మన శరీరానికి, మన మెదడుకి సంకేతాలు అనేవి వస్తుంటాయి. అమ్మయ్య ఇంకా చాలు అని మన మెదడుకి సంకేతం వెళుతుంది. అంతేగాని స్పూన్తో తినడం వల్ల మనకి అటువంటి సంకేతాలు రావు. ఎంత తింటున్నామో ఏంటో కూడా మనకు తెలియదు. మీరు చూడండి, టీవీ చూస్తూ తింటూ ఉంటారు. ఆ టీవీ చూసేటప్పుడు ఎన్ని తింటున్నామో ఏంటో కూడా మనకు తెలియదు, తినేస్తూనే ఉంటాం. అదే చేతితో తినడం వల్ల మన మెదడుకి సంకేతాలు వెళుతూ ఉంటాయి. సో మన కడుపు నిండింది, ఇంకా తినము అనే ఇది మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి అతిగా తినడాన్ని కూడా మన చేతి వేళ్ళతో తినడం అనేది తగ్గిస్తుంది. సో ఇది ఉపయోగం అంటారు కాదంటారా. అలాగే ఫోర్కులు, చెంచాలతో తినడం కంటే చేతితో తినడం వల్ల మన చేతులు అన్నిటికంటే చాలా పరిశుభ్రమైనవి కదా. చేతితో తినడం అలవాటు చేసుకోవాలి. మరి కింద కూర్చొని తినడం వల్ల ఉపయోగం ఏంటి? కింద కూర్చొని తింటున్నప్పుడు మనం సుఖాసనంలో కూర్చుంటాం, బాసం పట్ల వేసుకొని మరీ కూర్చుంటాం. ముందుకు వంగి పైకి లేచి తినడం వల్ల మన శరీరంలో చెడు వాయువు అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే హిప్ జాయింట్స్కి ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే మన మూలాధార చక్రం, వెనుక ఉన్నటువంటి మూలాధార చక్రం, వెన్నుపాము కింద మూలాధార చక్రం అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. మనం మూమెంట్ అనేది చేస్తూ ఉంటాం కాబట్టి మూలాధార చక్రం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. పేరులోనే ఉంది చూడండి, మూల ఆధారం.